ఒక ఆడపిల్లనో ఒక కాపురాలనో మీరు ఇలా చేస్తూ మీరెవరు అసలు చేయడానికి? చట్టం ఒకటి ఉంది, చట్టం చూసుకుంటుంది మీకు ఏం అర్హత ఉంది ఇక్కడ చెప్పడానికి, ఏ క్వాలిఫికేషన్ ఉంది, అది కదా నేను క్వశ్చన్ చేసింది. మరి వీళ్ళకెందుకు అంత ఇది వచ్చేసింది అంటే అప్పటి వరకు ప్రతి మీడియా ఛానల్లో తను కనబడి సడన్ గా మీ దగ్గరికి రాగానే సైలెంట్ అయిపోయేసరికి, అవునమ్మా నేను ఒక పిల్లని నీ పని నువ్వు చేసుకో, ఇలాంటి లత్తుకోరు పనులు చేస్తే ఇట్టాగే రోడ్డు మీద పడతావని చెప్పేసి ఆ అమ్మాయికి శుద్ధులు చెప్పి అమ్మాయిని కౌన్సిలింగ్ చేశాను. ఇవాళ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది, ఇంకా వీళ్ళే వీటిల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఇంకా వీళ్ళే ఏదైనా చేసుకుంటున్నారో నాకు తెలియదు. నేను అసలు ఒక ఇష్యూ నా దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ రావద్దు, అర్థమైందా? నాకు చిరాకు, దాన్ని ఒకదాన్నే పట్టుకొని తిరగడం అంటే నాకు మహా చిరాకు. అక్కడతోటి నేను క్లోజ్ చేయాలంతే, క్లోజ్ చేయకపోతే చెయ్యలేను అనుకుంటే నేను అసలు దాని జోలికే పోను నేను. సో ఇవన్నీ ఎలా ఉందంటే సమాజానికి మీరు ఏమిస్తున్నారు? ఒక సంసారాన్ని కూర్చోబెట్టి మీరు మాట్లాడి ఇక్కడ ఏమవుతుంది అని అంటే వీళ్ళు కొట్టుసు వచ్చిందేమో గానీ, మొగుడు పెళ్ళాం కొట్టుసు వచ్చిందేమో గానీ వేరే వాళ్ళకి ఈగోస్ హర్ట్ అయిపోయి వాళ్ళు తీసుకొచ్చి ఈ సంసారాలను రోడ్డు మీద వేస్తున్నారు. అర్థం ఉందా? ఇంకా మీరే పంచాయతీలు చేస్తే చట్టం ఎందుకండి? ఇంకా మాలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్లు ఎందుకండి? మీరే కూర్చోబెట్టండి. కూర్చోబెట్టినంత మాత్రాన పనులు అవ్వవు కదా మేడం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత సైలెంట్ చేశారు, ఇప్పుడు తన పనిలో తను బిజీ అయ్యి. అవునమ్మా, ఇప్పుడు ఒక దరిద్రాన్ని ఎన్ని రోజులు చూస్తారు మీరు? తర్వాత నా దగ్గరికి కేసు వచ్చిన తర్వాత అప్పుడు చూసి అప్పటి వరకు నాకు అసలు తెలియని కూడా తెలియదు. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి చెత్త నేను చూడను. ఎవరన్నా నా దృష్టికి తీసుకొస్తే తప్ప, ఎందుకంటే దానికి మించిన పనులు సంస్కారాలు నాకు బోల్డ్ ఉన్నాయి. అది నా ఇది నాకు ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ ఇష్యూలోకి వచ్చినప్పుడు నా ఫస్ట్ ఇష్యూ ఆమె నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పినప్పుడు అప్పుడు చూశాను, నేను ఎపిసోడ్స్ చూసినప్పుడు కింద చూస్తే ఏమైంది అని అడగ లేదు మేడం, మొత్తం జనమందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఈ ఇష్యూ తోటనే చెప్పారు. జనం విసిగిపోయారా లేదా అనేది కింద నేను కామెంట్ చూస్తే అందరూ ఇదే మాట్లాడుతున్నారు. మీడియాకి ఏం పని లేదా? సరే, 4 రోజుల నుంచి ఇదే చంపుతున్నారు, 4 రోజుల నుంచి ఇదే అంటే సమాజం మీద జనం తీరుతున్నా కూడా విపరీతంగా సమాజం మీద మీరు రుద్దుతున్నారు అనంటే ఏమనాలి? ఏమనాలి? సంస్కరణ ఎవరు చేయాలి? 4 రోజులు మీరు సాగదీశారు, వీడియోలు చేసుకున్నారు, దాని మీద డబ్బులు సంపాదించారు. మరి దాన్ని ఏమంటాను నేనేమనాలి? మిమ్మల్ని దేని మీద వ్యాపారం చేశారని నేను అనాలి? ఏ నాలుకతోటి ఏ వ్యాపారం చేశారు? ఏం మాట్లాడి ఇదే తీసుకెళ్లి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి తిండి పెడుతున్నారే ఒకళ్ళు ఉసురు కొట్టుకొని. నేను సైలెంట్ చేసి పక్కన పెట్టానండి. దట్ ఈస్ మై మెచ్యూరిటీ అండ్ దట్ ఈస్ మై కెపాసిటీ. ప్రతి ఒక్కళ్ళు మేడం ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక విధంగా మీరు అన్నట్లుగా కాంట్రవర్షియల్స్ లో వెళ్ళిపోయి మనల్ని మనం వైరల్ చేసుకోవాలి. చూడమ్మా, సమాజంలో నన్ను మాట్లాడే వాళ్ళకి నువ్వు చెప్పు, నా స్థాయి ఏంటో వాళ్ళ స్థాయి ఏంటో. ఒక మాట ప్రియా చౌదరి మాట్లాడింది అంటే ఆలోచించే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు మేడం, ప్రతి ఒక్కరికి వాట్ ఈజ్ యూ అనేది అందరికీ తెలుసు. ఇంకొక విషయము, నాకు నిలబెట్టి ఒక మనిషిని పొగడ్డము, నిలబెట్టి ఒక మనిషిని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను ఖచ్చితంగా వీళ్ళ మీద నేను చర్యలు తీసుకోవాలంటే నేను తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అర్థమైంది? ప్రకృతిలో బోల్డంత మంది ఉన్నారు, నాకు ఈ విశ్వంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సో మేడం ఇంత మాట్లాడుతున్నారు, కాంట్రవర్షియల్స్ అవుతున్నాయి, మెసేజెస్ ఇస్తున్నారు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కానివ్వండి, ఫ్యామిలీ కౌన్సిలర్ గా కానివ్వండి, మీరు చెప్పాల్సినవన్నీ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక విషయం బయట చక్కర్లు కొడుతుంది, అది కూడా అడిగేసేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ గా. మీరు ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పాలి. అంటే నేను ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదమ్మా. ఉన్న వాస్తవం, యథార్థవాది లోక విరోధని యథార్థం మాట్లాడతాను కాబట్టి యథాలందరూ బయటకు వస్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సరే, చెప్పండి. పెద్ద పార్టీ, ఒక రెస్పెక్టివ్ పార్టీ నుంచి ఒక మంచి పొజిషన్ మీకు ఆఫర్ వచ్చింది ఈ మధ్యకాలంలో అని విన్నాను. దాన్ని మీరు చాలా స్మూత్ గా రిజెక్ట్ చేశారు అని కూడా తెలిసింది. అది ఎంతవరకు నిజం? నాకు అర్థం కాక అడుగుతాను. విషయం ఏంటంటే నా పని నేను చేసుకుపోతున్నానమ్మా, నా వెనక ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు. నేను వాస్తవంగా చెప్తాను. మీరు ఎవరిని కలిసి రాలేదా? ఎవరు పొద్దున లెగిస్తే నేను బోల్డ్ మందిని కలుస్తాను. సో మీకు జర్నలిస్ట్, మీకు ఒక పెద్ద పార్టీ ఒక మంచి పొజిషన్ ఆఫర్ చేసిన మాట నిజమా కాదా అదొకటి చెప్పండి. అట్లాంటిది ఏం లేదు, నథింగ్. ఎందుకంటే నేను వెళ్ళడమే ఒక స్లోగన్ తోటి పోతా. అర్థమైందా? నాకు ఎవరన్నా కలిశాను, నాకేదో పదవులు కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి,
ఈ నాన్ సెన్స్ అంతా ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కానటువంటి విషయము. నేను ఆల్రెడీ కొన్ని పొజిషన్స్ లో నుంచే వచ్చిన మనిషిని నేను. అంతేగాని ఇవాళ నేను దేనికోసమో నేను ఏ పని నేను చేయాల. ఏదైనా నన్ను వెతుక్కుంటూ వచ్చింది తప్ప దేన్ని నేను వెతుక్కుంటూ పోలా, దేనికోసం నేను పని చేయాల. మీరు వెతుక్కుంటూ వెళ్ళారు అనట్లేదు, మిమ్మల్ని వెతుక్కుంటూనే ఒక ఆఫర్ వచ్చింది. ఒక సీఎం క్యాండిడేటే మీకు ఆఫర్ చేశారు అని మాకు తెలిసింది. ఎవరైనా సమాజానికి పని చేయమంటారు తప్పితే తల్లి, ఎలాంటి ఆఫర్లు నాకు రావు, నేను తీసుకోను. ఒకటి. ఇంకొకటి ఏంటి అనంటే, సమాజంలో నా వంతు ప్రయత్నం నేను ఏదైనా చేస్తుంటే అమ్మ దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అనేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక వర్డ్ యాడ్ చేస్తారేమో తప్పితే. అంతేగాని ఇప్పుడు నేనేంటమ్మా, ఇప్పుడు ఒక పార్టీలో అంత ఇదిగా బోల్డ్ మంది ఉన్నారు ఆల్రెడీ, నాకంటే ముందు పార్టీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. నేను సమాజం కోసం పనిచేస్తున్నాను తల్లి. నేను పార్టీల కోసం పనిచేయను, నాకు పార్టీ పదవుల కోసం అంతకన్నా పనిచేయను. ఎందుకంటే నేను ఒక క్లోజ్డ్ డోర్స్ లో నేను ఉండలేను. నాకు అసలు అది ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. నా స్వేచ్ఛ నాకు కావాలి. ఇందాక మీరు అడిగారు కదా స్వేచ్ఛ, నా భావాన్ని నేను వ్యక్తీకరించాలి. నా అడ్మినిస్ట్రేషన్ని నాకు ఎవరు దాని మీద ఆంక్షలు ఉండకుండా ఉన్న చోటే నేను ఉంటా తప్ప, నాకు మీరు అన్నట్టుగా ఎవరో ఒక పెద్ద మనిషి ఏదో ఆఫర్ చేశారు, ఏదో తీసుకున్నారు అనంటే తీసుకుంటే మీ అందరికి కనిపిస్తుంది కదా, నేనేం క్లోజ్ చేయను కదా దాంట్లో. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎందుకు వస్తున్నాయో ఈ వార్తలు, ఏమవుతున్నాయో నాకైతే తెలీదు. బట్ నా పని సమాజంలో నా పాత్ర, సమాజానికి నా అవసరము సంస్కరణలో కానివ్వండి, లేకపోతే దాని యొక్క నిర్మాణంలో కానివ్వండి, నాది ఎంత కావాలో నాకు గ్రౌండ్లో ఉండి పని చేయటం నాకు ఇష్టం. నాట్ ఏసీ. నేను ఇందాకే చెప్పా మీకు, ఏసీ రూముల్లో ఎందుకు కూర్చుంటారమ్మా, ప్రకృతిలోకి పోయి బయటికి పోయి పని చేయండి అని చెప్పి. నాకు జనంలో ఉండాలి, జనం మధ్య ఉండాలి, జనం కోసం పనిచేయాలి. అంతే విధంగా నాకు ఒక ఏకాగ్రత, అలాగే ఒక ఏకాంతం కూడా నాకు కావాలి. ఇవి నేను చూసుకుంటాను తప్పితే. లాస్ట్ టైం కూడా ఎవరో ఒక పెద్ద ఆయన ఇలాగే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అమ్మా అన్నారు. ఏంటి సార్ అంటే, మీరు సెంట్రల్లో పలానా అంట కదా, వెళ్తున్నారంట కదా అని. నేను షాక్ అయినా. సార్ ఎవరు చెప్తున్నారు? నేను షాక్ అయ్యా, ఏంటి ప్రియా మేడం నాకు చెప్పలేదు అని చెప్పేసి అని నేనన్నాను. నేను రియల్లీ షాక్. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయన. అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా అని. ఏం కంగ్రాచులేషన్స్ ఏంటంటే, మీరు సెంట్రల్లోకి ఇలా వెళ్తున్నారంట కదా అని. ఇది ఎక్కడ గోలా సార్, నాకు అర్థం కాక అడుగుతాను. ఇది క్రియేట్ చేస్తున్నారా లేకపోతే వస్తున్నాయా అని చెప్పేసానంటే, లేదమ్మా ఇది వెరీ స్ట్రాంగ్ గా నేను అఫీషియల్స్ నుంచే నేను విన్నానని ఆయన చెప్పుకొని వస్తున్నారు. సార్ నా వరకు అయితే ఏది రాలేదు. ఇంకొకటి ఏంటంటే, వస్తే నేను ఓపెన్ గా అందరికీ చెప్తాను, అదేం దాచుకునేది కాదు, ఇంకొకటి కాదు. దయచేసి ఇలాంటివి మాత్రము మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి, నా పనిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పా. ఒకటే మాట నేను మళ్ళీ అందరికీ నేను అదే చెప్తున్నా. నేను సమాజము, సంఘము ఇదేనండి, ఇవి రెండు నా బాధ్యత. ఇంత నేను ఎదిగానంటే ఈ సమాజం నన్ను హక్కున చేర్చుకుంది, ఈ జనం హక్కున చేర్చుకున్నారు. వీళ్ళకి నేనేం చెయ్యగలనో అది చెయ్యడానికి నేను ఎప్పుడు ముందుంటా. అది కూడా జనం కోసం, జనం మధ్య. నేను అది ఇష్టపడతా. సూపర్. వేరాజ్ నాకు ఆ స్వేచ్ఛ ఉన్న చోట నేను పనిచేస్తా. కాబట్టి ఒక జోన్లోకి వెళ్తే నాకు స్వేచ్ఛ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఆ సఫికేషన్ నేను భరించలేను. వాట్ ఈస్ యువర్ హానెస్టీ అనేది మాకే కాదు అందరికీ తెలుసు. మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఫాలోవర్ కి వాట్ ఈస్ ప్రియా చౌదరి అనేది తెలుసు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.